ఇప్పుడే మనం గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని దర్శనం కోసం ఆలయంలోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మీరు చూస్తుంది రాజగోపురం. ఇది నిర్మించింది శ్రీకృష్ణ దేవరాయలు. దీని ఎత్తు 66 అడుగులు మీటర్లు. చూడండి భక్తులు చూడండి ఎంతమంది వచ్చారో. ప్రతి పౌర్ణమికి ఇక్కడ భక్తులు తండోపతండాలుగా వస్తూ ఇంతమంది భక్తులు వస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఆర్కిటెక్చర్ చూడండి ఎలా డిజైన్ చేస్తారు, అద్భుతంగా ఉంది. మేము ఈ క్యూలో 4 గంటలు వేచి ఉన్నామండి ఇక్కడికి రావడానికి. అసలు బయట ఎండ, ఇక్కడ లోపలికి వస్తే మాత్రం చాలా కూల్గా ఉంది. అలా ఇప్పుడు మనం చూస్తుంది మూర్తుల్ని దర్శించుకున్న తర్వాత మనం గర్భగుడిలోకి ఎంటర్ అవుతాము. గర్భగుడిలోకి వెళ్ళే ముందు మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి గర్భగుడిలోకి వెళ్దాము. ఇక్కడ ప్రతిష్ఠింపజేసింది పంచభూతాలలో ఒకటైన అగ్నిలింగం. అందుకే అనుకుంటా ఇక్కడ గర్భగుడిలో మాత్రం చాలా వేడిగా ఉంది. మేము ఎప్పుడైతే ఆ పరమేశ్వరుని చూసామో అప్పుడు మేము పడ్డ కష్టమంతా మర్చిపోయి మా నోటి వెంట వచ్చింది ఒకటే ఒక మాట, హరహర మహాదేవ్ శంభో శంకర అనే నినాదంతో గుడి మొత్తం మారుమోగిపోయింది. మనం దర్శనం తర్వాత క్యూ లైన్లో అలా ముందుకు వస్తూ ఉన్నాము. చూడండి ఆర్కిటెక్చర్ చూడండి ఎలా డిజైన్ చేశారో, అసలు అద్భుతంగా ఉందండి. ఇక్కడ మెయిన్లీ మనం చూడాల్సింది ఆర్కిటెక్చర్, అంత అద్భుతంగా ఉంది. మనం అలా క్యూ లైన్లో వెళ్తూ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తామండి. నేను ఎప్పుడైతే అమ్మవారిని చూశానో అసలు నేను భూమి మీద ఉన్నానా నిజంగా కైలాసంలో ఉన్నానా అనే ఫీల్ కలిగిందండి ఇద్దరిని దర్శించిన తర్వాత. అంత అద్భుతంగా ఉంది ఇక్కడ. ఇలా మనం దర్శనం పూర్తి చేశాము. నిజంగా చెప్పండి, మీకు దేవుడు అంటే ఇష్టమా భయమా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్, ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్.